సంక్షేమ కార్యక్రమాలు సక్సెస్ అయ్యి ఎన్నికల్లో ఓట్లు పడాలంటే ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే వ్యవస్థ ఉండాలి. ఈ అవసరాన్ని గుర్తించి నాటి ప్రభుత్వాలు ఇందిరాక్రాంతి పథకం పేరుతో ఐకేపీ వ్యవస్థ ఏర్పాటు చేశాయి. తర్వాత ఈ సిబ్బందిని పర్మనెంట్ చేస్తామన్న ప్రభుత్వాలు మాట నిలబెట్టుకోలేకపోయాయి. దీంతో కేసీఆర్ సర్కారైనా తమను పట్టించుకోవాలని ఐకేపీ సిబ్బంది నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. 3,400 మంది ఉద్యోగులు, నెలకు 3,000 నుంచి 10,000 రూపాయల జీతాలు. ఇందిరాక్రాంతి పథకం కింద తక్కువ మొత్తానికే పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఈ సిబ్బంది సీఎం కేసీఆర్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇన్నాళ్ళు ప్రభుత్వాలు మారని తలరాతలతో నెట్టుకొచ్చిన ఉద్యోగులంతా తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ కటాక్షం కోసం రోజు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అభయహస్తం, బంగారు తల్లి, అమ్మహస్తం, ధాన్యం కొనుగోళ్లు, డ్వాక్రా మహిళలకు రుణాలు, ఇలా 43 ప్రభుత్వ సేవలు ఐకేపీ సిబ్బంది ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కానీ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పటి నుంచి వీరి ఉద్యోగాల పర్మనెంట్ హామీ మాత్రం పెండింగ్ లో ఉండిపోయింది. ఈ నెల 30తో తమ కాంట్రాక్ట్ ముగుస్తుండటంతో ప్రభుత్వం త్వరగా తమ విషయంలో నిర్ణయం తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు. ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చే వరకు కాంట్రాక్ట్ గడువు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సార్కి 9th రోజు కూడా కలిసాము సీఎం గారికి. సార్ మరి కాంట్రాక్ట్ అయిపోతుంది కదా, నెక్స్ట్ మేము ఉంటామా లేదా అని అంటే, లేదమ్మా చూస్తాను డెఫినెట్గా అని చెప్పారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ రాలేదు రిజల్ట్. డెఫినెట్గా హై చేయాలి అండి, హెచ్ఆర్ పాలసీ ఉండాలి, రెగ్యులరేషన్ కూడా ఉండాలి అని కోరుకుంటున్నాం. డిజిగ్నేషన్ ఫస్ట్ చేంజ్ చేయాలని మా డిమాండ్స్. 210 మంది ఉన్నామండి. మా 210 మంది కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. ప్లీజ్ సార్, దయచేసి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఒక డిజిగ్నేషన్ మార్చి మమ్మల్ని కూడా ఒక ఎంప్లాయీగా గుర్తించి మాకు సరిపడా శాలరీ ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇక సొంత రాష్ట్రం, కొత్త సీఎం కేసీఆర్ ను కొన్నాళ్ల క్రితం కలిసిన తెలంగాణ ఐకేపీ ఉద్యోగులు ఉద్యోగాల పర్మనెంట్ పై చర్చించారు. పర్మనెంట్ పై కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఆ టైం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. గత 8 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. కానీ మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత కానీ, హెల్త్ కార్డు కానీ ఫెసిలిటీస్ లేవు. కాబట్టి దయచేసి మా డిజిగ్నేషన్ని చేంజ్ చేసి మా ఆల్ ఎంప్లాయీస్, ఈజీఎంఎం ఎంప్లాయీస్ని అందరినీ కూడా కంటిన్యూ చేసే విధంగా ఆర్డీ నుంచి జీవో రిలీజ్ చేసి మా కుటుంబాలను ఆదుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఐకేపీ సిబ్బంది సక్సెస్ అవుతున్నా వారి ఉద్యోగాలను ప్రభుత్వాలు ఇన్నాళ్లు పర్మనెంట్ చేయడంలో నిర్లక్ష్యం చూపాయి. కనీసం కేసీఆర్ సర్కారైనా తమను ఆదుకోవాలని ఉద్యోగుల కుటుంబాలు కోరుతున్నాయి.